అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో మిగతా వాళ్లు ఎలా స్పందించినా వైసీపీ పార్టీ శ్రేణులు మాత్రం వాళ్ల కుటుంబ సభ్యులను జైలుకు తీసుకెళ్లిపోయినంత రేంజ్ లో బాధపడుతూ స్పందిస్తున్న సంఘటనలు గత 2-3 రోజులుగా మనమంతా చూస్తూనే ఉన్నాం. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కూడా అల్లు అర్జున్ అరెస్టుపై విచారణ వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ఇదంతా నిజంగా బాధపడి అల్లు అర్జున్ మీద సానుభూతి చూపించి ఉండుంటే అంతా బాగానే ఉండేది. కానీ వైసీపీ పార్టీ అల్లు అర్జున్ ని రాజకీయంగా వాడుకుని పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై విషం చీమే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు చూసి మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గానే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని ఎందుకు కలవడానికి రాలేదు అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు వేశారు. అంతేకాకుండా అల్లు అర్జున్ అరెస్టు వెనుక పవన్ కళ్యాణ్ చంద్రబాబు హస్తం ఉందని, చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకప్పుడు మంచి సన్నిహితుడు, గురువు కాబట్టి ఆయన ఇచ్చే ఆదేశాల కారణంగానే అల్లు అర్జున్ అరెస్టు చేశారని ట్విట్టర్లో నిందలు వేశారు. ఇక్కడే అందరికీ అర్థమైంది, కేవలం ఈ ఘటనని రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ అరెస్టుపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కలుస్తానని వార్తలు వినిపించాయి, కానీ వాటిలో ఎలాంటి నిజం లేదు. ఈ ఛాన్స్ ని వైసీపీ పార్టీ ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. నిన్నటి నుండి అల్లు అర్జున్ ని టాలీవుడ్ సెలబ్రిటీలందరూ వచ్చి కలవడం మనమంతా చూసాం. పలువురు రాజకీయ నాయకులు కూడా కలిశారు. ఇప్పుడు మాజీ సీఎం జగన్ కూడా అల్లు అర్జున్ ని కలిసి సంఘీభావం వ్యక్తం చేయబోతున్నారని వైసీపీ సోషల్ మీడియా సర్కిల్లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇప్పటి వరకు మీడియాకు సమాచారం రాలేదు, కానీ ఒకవేళ కలిస్తే మాత్రం అది పెద్ద సంచలనమే అని చెప్పొచ్చు. కేవలం శిల్పారావిని కలిసినందుకే అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో ఒక రేంజ్ నెగిటివిటీ ఏర్పడింది. ఇక పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని ముప్పు తిప్పలు పెట్టిన జగన్ ని అల్లు అర్జున్ కలిస్తే మాత్రం ఇక జీవితంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ని క్షమించారు. రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ ని నెగిటివ్ చేయడం కోసం జగన్ కలిసినా కలుస్తారు. వచ్చి కలుస్తాను అన్న వాళ్లను రావద్దు, వెళ్లిపో అని చెప్పలేరు కదా ఎవరైనా. కాబట్టి అల్లు అర్జున్ కి ఇది నిస్సహాయత పరిస్థితి. దీనిని అభిమానులు గమనించాలి.